హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు సిరిమిల్ల జ్యోతి. నేను డిజైనర్ హ్యాండ్స్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. నేను లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒకసారి కొలతలు చెప్తాను. హైట్ వచ్చేసి 6 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9.5, ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్, మజిల్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్, కింద హ్యాండ్ రౌండ్ వచ్చేసి 5 ఇంచెస్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నేను లోతు కూడా 1/2 ఇంచ్ లోతు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి హ్యాండ్ రౌండ్ అనేది 5 ఇంచెస్ వచ్చింది కదా, డిజైన్ దాంట్లోనే వస్తుంది. నేను ప్రీజింగ్ క్లాత్ తీసుకున్నాను. 1.5 ఇంచ్ విడుతుతో 10 ఇంచెస్ వెడల్పుతో ప్రీజింగ్ క్లాత్ తీసుకున్నాను. నేను అందులో 5 ఇంచెస్ మార్కింగ్ చేశాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి అనమాట. మన డిజైన్ అనేది ఆ 5 ఇంచెస్లోనే వచ్చేటట్టుగా చూసుకోవాలి. నేను రౌండ్ క్యాప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఏదైనా క్యాప్ సహాయంతో రౌండ్గా గీయొచ్చు, మార్కింగ్ చేయొచ్చు. లేదంటే నీకు మీ దగ్గర 1 రూపీ కాయిన్తో అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా కరెక్ట్గా సైజ్ వస్తుంది. ఈ విధంగా రౌండ్గా సర్కిల్ మార్కింగ్ చేసుకోవాలి. కొద్దిగా కరెక్ట్గా రౌండ్ వచ్చేటట్టు చూసుకోవాలి. మనకి ఆ కార్నర్ వచ్చేసరికి రౌండ్ సరిపోదు ఫ్రెండ్స్, అందుకే ఆ కార్నర్ వదిలేసేయాలి. ఆ కార్నర్ వచ్చేసి దాంట్లో కలిపేసేయాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకు 5 ఇంచెస్ లోపనే డిజైన్ రావాలి. ఈ విధంగా క్యాప్ పెట్టుకుంటూ కరెక్ట్గా రౌండ్ వచ్చేటట్టుగా మార్కింగ్ చేసుకోవాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ మార్కింగ్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంచుకొని ఎక్స్ట్రా పేపర్ని కట్ చేసుకోవాలి. మనం నీట్గా రౌండ్ షేప్లో కట్ చేయాలి ఫ్రెండ్స్. ఏమాత్రం డిజైన్ డ్యామేజ్ కాకుండా చూడాలి. ఎందుకంటే మనం ఎలా కట్ చేస్తామో డిజైన్ కుట్టేటప్పుడు అదే విధంగా వస్తుంది. కొద్దిగా కరెక్ట్ షేప్లో వచ్చేటట్టుగా చూసుకుంటూ కట్ చేసేయాలి. ఎక్స్ట్రా ఐటమ్స్ని కట్ చేయాలి. తర్వాత ప్రీజింగ్ క్లాత్ కరెక్ట్ లైనింగ్ పైన పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేయడం వల్ల స్టిక్ అయిపోతుంది. ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ క్లాత్ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి, స్ట్రైట్ ఏమో పైకి పెట్టుకోవాలి. ఈ విధంగా కచక ఇచ్చుకోవాలి మధ్య పార్ట్. ఆ కచక కరెక్ట్ మధ్య కచక మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని కదలకుండా ఆల్ పిన్స్ పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకు ప్రీజింగ్ క్లాత్ ఎలా ఉందో ప్రీజింగ్ క్లాత్కి ఒక 1/2 ఇంచ్ విడుతుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి. ప్రీజింగ్ క్లాత్ పైన స్టిచ్ పడాలి. షేప్ అనేది రౌండ్ షేప్ కరెక్ట్గా రావాలి ఫ్రెండ్స్. కొద్దిగా సెట్ చేసుకుంటూ రౌండ్ షేప్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి. షేప్ అనేది కరెక్ట్గా రావాలి. చాలా ఓపిక్గా నిదానంగా కుట్టాలి ఫ్రెండ్స్, లేదంటే డిజైన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ కరెక్ట్ రౌండ్ షేప్లో వచ్చేటట్టు కుట్టుకోవాలి. మనం పైకి వచ్చేటప్పుడు ఎడ్జ్ అనేది కరెక్ట్గా వీ షేప్లో రావాలి డిజైన్కి పైన. అలా వస్తే మనకు చూడడానికి లుక్ బాగుంటుంది. కొద్దిగా సెట్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ అంటే మన ప్రీజింగ్ క్లాత్ ఎలా ఉందో అదే విధంగా క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు ప్రీజింగ్ పేపర్ కట్ కాకుండా చూసుకోవాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ కట్ చేయాలి. ఇప్పుడు అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి. టక్స్ వేయడం వల్ల మన డిజైన్ అనేది నీట్గా రివర్స్లో
రివర్స్ చేసినప్పుడు నీట్గా వస్తుంది, కరెక్ట్ షేప్ వస్తుంది. టక్ ఇచ్చేటప్పుడు దారం కట్ కాకుండా క్రాస్లో ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కొద్ది కొద్దిగా టక్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత టర్న్ చేసి ఒకసారి ప్రీజింగ్ పేపరు మనకు మధ్యలో ఎక్కడైతే ఉందో అక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. అంటే ప్రీజింగ్ పేపర్ ఊడిపోకుండా ఉంటుంది. ప్రీజింగ్ పేపర్ ఎంతవరకు ఉంది అనేది మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. దానిపైనే కార్నర్కి వచ్చేటట్టుగా స్టిచ్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు టర్న్ చేసి కొద్ది కొద్దిగా వేలు సహాయంతో రౌండ్ షేప్లో వచ్చేటట్టుగా డిజైన్ అంతా ఓపెన్ చేసుకోవాలి. రివర్స్లో ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక కార్నర్స్కి నీట్గా కార్నర్ మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. అది షో కోసము. ఆ స్టిచ్ వల్ల మనకు డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. కొద్ది కొద్దిగా సెట్ చేసుకుంటూ కార్నర్స్ మాత్రమే ఫుల్ ఎడ్జ్కి వేయాలి స్టిచ్. ఎడ్జ్కి వేసేటప్పుడు షేప్ అవుట్ కాకుండా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. నీట్గా రౌండ్ షేప్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి. కొద్ది కొద్దిగా స్టిచ్ వేసుకుంటూ కార్నర్కి స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి, కట్ చేయాలి. ఇప్పుడు రివర్స్ చేయాలి. రివర్స్ చేయడం వల్ల మనకు లైనింగ్ కరెక్ట్ సైజ్ ఉంది. లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా కార్నర్స్ మొత్తం స్టిచ్ వేసుకుంటూ లాక్ చేసుకుంటూ రావాలి. కదలకుండా ఒక ఆల్పిన్ పెట్టుకోవాలి. కార్నర్స్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇదే విధంగా మరొక హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా ఫ్రెండ్స్కి అవసరం అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో టక్ ఇవ్వాలి. ఇలా ఫోల్డ్ చేసి మధ్య పార్ట్లో ఒక టక్ ఇస్తే మనకు మధ్య పార్ట్ కరెక్ట్ షోల్డర్ పైన వచ్చేటట్టుగా కుట్టుకోవాలి. ఈ పార్ట్ లోతు ఫ్రంట్ది అనమాట. ఈ విధంగా చూడటానికి లుక్ అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.